నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐసీడీఎస్ లో జరుగుతున్న అవినీతిపై గలమెత్తిన జెడ్పీటీసీలు. నాసిరకం కోడిగుడ్లు పంపిణీపై ఆందోళన, విచారణ చేయిస్తామన్న పీడీ చిన్మయదేవి. భారీ వర్షాలతో భయం గుప్పట్లో కొండవాల ప్రాంత వాసులు. కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల మైక్ ప్రచారం. గిరి ప్రదక్షిణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం. ఫిషింగ్ హార్బర్లో కూలిపోయిన ఎగుమతి కేంద్రం షెడ్డు. తప్పిన ప్రమాదం పోర్టు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మత్స్యకారుల ఆందోళన. యాంథ్రాక్స్ రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన వైకాపా నేతలు. అంగన్వాడీ కేంద్రాలు అవినీతికి నిలయాలుగా మారుతున్నాయి. ఇక్కడ చిన్నారులకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు నాసిరకంగాను, కుళ్లిపోయిన వాటిని అందజేస్తున్నారంటూ జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు గలమెత్తారు. దీంతో ఐసీడీఎస్ పీడీ వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తికరంగా లేదంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తూతు మంత్రంగా జరుగుతున్న జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలపై ఓ రిపోర్ట్. జిల్లా పరిషత్ 5వ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ సీఈఓ ఛాంబర్లో జరిగింది. 5వ కమిటీ చైర్పర్సన్ గా గాలి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంగన్వాడీ మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలపై చర్చించారు. నక్కపల్లి మండలం బంగారమెట్ట గ్రామంలో గత 7 ఏళ్లుగా అంగన్వాడీని నియమించకపోవడాన్ని పాయకరావుపేట జెడ్పీటీసీ చిక్కాల రామారావు ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా నియామకం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఒక్క పాయకరావుపేట మండలంలోనే 9 సూపర్వైజర్ పోస్టులకు 4 పనిచేస్తున్నారని తెలిపారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్ల నాణ్యత కూడా నాసిరకంగాను, కుళ్లిపోయినవి అందజేస్తున్నారని ఆరోపించారు. 500 గుడ్లు పంపిణీ చేస్తే అందులో 350 గుడ్లే మంచిగా ఉన్నాయని, మిగతావన్నీ పాడైపోతున్నాయని తెలిపారు. వికలాంగులే పబ్లిష్ చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి కూడా అది తిరిగి ఎవరో కూడా అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేదు. అక్కడ ఒకే ఒక కమ్యూనిటీ బీసీ ఉందండి. అది ఎన్నిసార్లు మనం తీసుకొచ్చినా సరే అది మార్పు చేస్తామని అంటున్నారు. ఈ రోజు వరకు కూడా మేము 4 సంవత్సరాల నుంచి మొరపెట్టుకున్నా ఈ రోజు వరకు కూడా అది ఎక్కడ కూడా దాన్ని సరిచేసిన పాపాన్ని పోలేదు. అక్కడ ఉన్నటువంటి 7 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అది తర్వాత జిల్లా మొత్తం మీదుగా ఈ అంగన్వాడీకి సంబంధించి గుడ్లు సప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ప్రతి నాసిరకం గ్రేడింగ్ చిన్న గుడ్డు సప్లై చేయడం, ఆ గుడ్డు కూడా పాడైపోయిన గుడ్డుగా చాలా తల్లిదండ్రులు గోల్ చేస్తే ఆ సూపర్వైజర్లు అనేక సార్లు మన పీడీ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈవేళ వరకు కూడా దాని మీద దృష్టి లేదు. ఎందుకంటే పాడైపోయి అంటే ఇదంతా కూడా ఒక రకమైన కొలీడ్ అయిపోయి జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన సమస్యలు ఏవనెత్తినప్పటికీ కూడా దాని మీద పరిష్కారం లేదండి. నాసిరకం కోడిగుడ్లు సరఫరాపై పీడీ చిన్మయదేవి స్పందించారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ జరిపించామని తెలిపారు. అయితే జేసీ చైర్మన్ గా ఉన్న కమిటీ వీటిని సరఫరా చేస్తున్నందున ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. పంపించినామండి. రిజర్వేషన్ లో ఉన్నవి ఎస్సీ ఎస్టీ ప్లేస్ లో మళ్ళీ ఫిలప్ చేయడం కోసం గవర్నమెంట్ లో వల్ల పర్మిషన్ తీసుకోవాలి. లెటర్ పంపడం జరిగింది. వస్తుంది. అది రాగానే దానికి తగిన చర్యలు తీసుకుంటాము. రెండోది ఎక్స్ పాడైంది అని అంటున్నారు. సో అక్కడ ఆమె అలాంటి సంఘటనలు ఎక్కడా లేదని చెప్పని మనకు రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ కూడా ఉంది. సేమ్ రిపోర్ట్ మళ్ళీ జిల్లా పరిషత్కు పంపించినాం. మళ్ళీ ఇప్పుడు రేస్ చేస్తున్నారు. కానీ ఇది మనకి జాయింట్ కలెక్టర్ గారు కమిటీ చైర్పర్సన్ గారు కాబట్టి ఎవ్రీ మంత్ కూడా సప్లయర్స్తో తర్వాత సిడిపిఎస్తో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ రకంగా సప్లైలో లోపాలున్నా కూడా వెంటనే జేసీ గారి దృష్టికి తర్వాత పీడీసీ సిడిపిఎస్ అందరి దృష్టికి వచ్చేటట్టు ఆ గ్రూప్లో కూడా రెస్పాండ్ అవుతున్నారు. పెందుర్తి హుకుంపేట జెడ్పీటీసీలు సూర్యమణి, వెంకటకుమారిలు కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రజా ప్రతినిధులను గౌరవించడం లేదని కమిటీ దృష్టికి తెచ్చారు. దీనిపై కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి స్పందిస్తూ విధిగా ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఆదేశించారు. ఇక 6వ స్థాయి సంఘ సమావేశానికి కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా బర్మా క్యాంప్, జయప్రకాష్ నగర్, తాడిచెట్లపాలెం తదితర కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. గత ఏడాది తాడిచెట్లపాలెం సమీపంలో కొండ చర్య విరిగిపడి 4 దుర్మరణం చెందిన నేపథ్యంలో కంజరపాలెం పోలీసులు అప్రమత్తమయ్యారు. మైకుల ద్వారా ఆ ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలకు విస్తృత అవగాహన ప్రచారాన్ని కల్పిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. రావడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండి మీ తెలిసిన వాళ్ళు కూడా మీరు కూడా తెలియజేసి, ఎందుకంటే ఆతృత ఉంటాం ప్రజలు, అర్థమైందా? ఒక్క ఇష్యూ జరిగిందంటే ఆందోళన గురవుతారు. కాబట్టి అందరికీ తెలియజేసి మీ బంధువుల ఇంట్లో కొన్నాళ్ళు ఉండండి. 2-3 రోజులు గట్టి ఇళ్ళు అయితే పర్వాలేదు. ఈ దగ్గర కొండ చర్యల దగ్గర ఉన్న ఇళ్ళు అయితే పడిపోతే ప్రభావం అవుతాయి. అందరూ అర్థం చేసుకోండి. గతంలో కూడా 2-3 చనిపోయారు. గతంలో కొండ చర్య విరిగి ఇంటి మీద పడి 2-3 చనిపోయారని అప్పుడు పేపర్లో చూసాం. అర్థమైందా? అటువంటి చర్య మన పునరావృతం కాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గిరి ప్రదక్షిణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో దేవస్థానం ఈవోతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షించారు. జూలై 9 ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని 8వ తేదీ ఉదయం నుంచి భక్తులు చేసే సింహగిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 4 లక్షల మంది పైబడి భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా రౌండ్ ది క్లాక్ విధులు నిర్వహించాలని కోరారు. మొబైల్ టాయిలెట్లు, డంపర్ బిల్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల ప్రదక్షిణ చేసే 32 కిలోమీటర్ల రోడ్డు పొడవునా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు సముద్ర స్నానం చేసే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 8-9 తేదీల్లో సింహాచల దేవస్థానం గిరి ప్రదక్షిణ చేసే మార్గాల్లో మద్యం షాపులను మూయించాలని ఆదేశించారు. ఈవో రామచంద్ర మోహన్, జోన్ 2 డీసీపీ రవికుమార్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. డస్ట్బిన్స్ చాలా విశాఖ ఫిషింగ్ హార్బర్లో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన చేపల ఎగుమతి దిగుమతిదారుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీనిపై బోటు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోర్టు ట్రస్ట్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళ్తే, విశాఖ పోర్టులోని ఫిషింగ్ హార్బర్లో చేపలు ఎగుమతి దిగుమతిదారుల కోసం 1976లో జెట్టీని నిర్మించి షెడ్ను కూడా వేశారు. హుద్హుద్ తుఫాను సమయంలో ఈ షెడ్ దెబ్బతింది. అయినా పోర్టు ట్రస్ట్ అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పంతొమ్మిది 1976లో 180 ఫిషింగ్ బోట్ల కోసం ఈ జట్టీని నిర్మించారు. ప్రస్తుతం 800 వరకు ఫిషింగ్ బోట్లు పెరిగాయి. అయినా జట్టీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. శిథిలావస్థలో ఉన్న షెడ్ కూడా భారీ వర్షాలకు కూలిపోవడంతో ఫిషింగ్ బోటు యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం పోర్టు ట్రస్ట్ అధికారులు స్పందించి షెడ్డును పునర్నిర్మించాలని కోరారు. ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా సరే, గౌరవ ఎమ్మెల్యే వాసులు గణేష్ కుమార్ చెప్పినా సరే పోర్టు వాళ్ళు నిర్లక్ష్యం ద్వారా అవలంబిస్తున్నారు. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటాం తప్ప ఏమీ చేయడం లేదు. ఇంకా రేపో మాపో పూర్తిగా కూలిపోయేటట్టుగా ఉంది. ఆ కూలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండే ఆ షెడ్ ఇంకా రేపు ఎంతమంది ప్రాణాలు తీసుకుంటే తెలియదు. మరి ఈరోజు మేము పోర్టులను కోరేది ఏంటంటే తక్షణం ఆ షెడ్ రిపేర్ చేయాలి. ఇక్కడ షెడ్డే కాదండి, పోర్టు వాళ్ళు మా దగ్గర నుంచి నెలకి 440 రూపాయలు బోటు ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అదే మూలంగా ఫిషింగ్ హార్బర్లు ఉండే 3-4 బంకులు ఉన్నాయి. ఆ బంకుల మూలంగా లీటర్కి 4 పైసలు వీళ్ళకి లెవీ వస్తుంది. దాని మీద విపరీతం డబ్బు వస్తుంది. ఎక్స్పోర్ట్ దానికి రూమ్స్ అని, దాంట్లో ట్రాలర్స్ అని, ఇన్ని విధాలుగా ఆదాయం వచ్చినా సరే ఫిషింగ్ హార్బర్ మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. మీరు చూసే రోడ్లు చూసి ఎలా ఉందంటే అధ్వానమైన పరిస్థితి. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏరియా కాబట్టి ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం
తక్షణమే ఈ యొక్క షట్ట నిర్మాణం గురించి, పాడైపోయిన రోడ్ల నిర్మాణం గురించి కానీ, లేకపోతే మిగతా ఇతర డ్రైనేజ్ విషయాలు, వాటర్ ఫెసిలిటీస్ అంతంత మాత్రంగా ఉంది, ప్రాపర్ లైటింగ్ లేదు, బోట్లు కట్టుకున్న బొలాట్స్ లేవు, ఏమీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పటికైనా బోర్డు యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని పునరావృతం చేయవలసిందిగా కోరుతున్నాం. చేపల వేట నిషేధం అనంతరం ఇటీవల ప్రారంభమైంది. మత్స్యకారులకు వ్యాపారం సవ్యంగా సాగుతున్న సమయంలో ఈ షెడ్ కూలిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతి దిగుమతులకు కూడా ఆటంకం ఏర్పడింది. విశాఖ జిల్లా ఏజెన్సీలో యాంథ్రాక్స్ బారిన పడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అంతకుముందు సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ను కలిసి యాంథ్రాక్స్ రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మన్యంలో గిరిజనుల ఆరోగ్యానికి భద్రత కొరవడిందని, ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఘటనలు కూడా చూసాం. అటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి జబ్బులు వచ్చిన తర్వాత, వాళ్ళు జబ్బులు పడిన తర్వాత, ఈరోజు హాస్పిటల్కి చేరిన తర్వాత ఏదో చేసేటటువంటి కార్యక్రమాలు కాకుండా, ఈరోజు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సహజంగా వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు యాంథ్రాక్స్ అంటే చనిపోయినటువంటి పశువులు ద్వారా వచ్చేటువంటి వ్యాధి. రోజు అటువంటిది అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారో, లేకపోతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారో, లేకపోతే ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా ఆ గ్రామాల్లో అవగాహన తక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం, వారికి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళకి విశాఖ, విజయనగరం జిల్లాలో 11 నేరాలకు పాల్పడిన ఒక పాత నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ సీఐ పార్థసారథి మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన చేబ్రోలు విజయకుమార్ గత కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విజయనగరం జిల్లాలో 4, విశాఖలోని పీఎంపాలెంలో 4, ఎంవీపీ పీఎస్ పరిధిలో 3 కేసులు ఇతనిపై నమోదు అయ్యాయి. పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న విజయకుమార్ను ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా క్రైమ్ పోలీసులు పట్టుకోగలిగారు. ఇతని నుంచి 4 తులాల బంగారు వస్తువులు, 20 తులాల వెండి, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు విజయకుమార్ అనే ముద్దాయి గత 2 సంవత్సరాల నుంచి కూడా దొరకటం లేదు. అతను దొంగతనాల్లో ఫింగర్ ప్రింట్స్ వల్ల అతనే ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేశాము. అతను మొత్తం మన విశాఖపట్నం కమిషనరేట్లో పిఎంపాలెంలో 4 నైట్ హెచ్బీలు, తర్వాత ఎంవీపీలో 3 నైట్ హెచ్బీలు, తర్వాత మోటార్ సైకిల్స్ 3 మోటార్ సైకిల్స్, 4 తులాల బంగారం, ఒక 20 తులాల వెండి అతని నుంచి స్వాధీనం చేసుకుని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. వచ్చేసి విజయనగరం 4 కేసులు, మొత్తం అతని మీద 11 కేసులు. ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్ అనమాట. అతను పిఎం పాలెం పరిధి, ఎంవీపీ పరిధిలో. సమాన పనికి సమాన వేతనం అమలు కోసం సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించారు. కనీస వేతన జీవోను సవరించాలని, కార్మిక చట్టాలను అమలు చేయడం ద్వారా న్యాయం చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వేతన సవరణ జీవోలను కూడా మార్చి అమలు చేయాలని సిఐటియు నాయకుడు జగ్గునాయుడు డిమాండ్ చేశారు. దేశ ఉన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చెప్పింది, పర్మనెంట్ ఎంప్లాయీస్ తో సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి పర్మనెంట్ ఎంప్లాయీతో పాటు సమాన వేతనం చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేయడం లేదు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక దోపిడీకి ఈరోజు కార్మికులు గురవుతా ఉన్నారు. అదే సందర్భంలో విశాఖపట్నంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మున్సిపల్ రంగంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 279 నెంబర్ జీవో యువ ఓటర్ల నమోదు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18 నుంచి 21 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు జూలై 1వ తేదీ నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 177,278 మంది యువ ఓటర్లు ఉన్నట్లు అంచనా వేయగా వారిలో 79,321 మంది మాత్రమే ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 97,000 మంది తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
క్యాంపెయిన్ డేస్ అని 9th and 23rd 9th July and 23rd July స్పెషల్ క్యాంపెయిన్ డేస్ గా పరిగణించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నాడు ఖచ్చితంగా బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన పోలింగ్ స్టేషన్ లో ఉంటారు. పోలింగ్ స్టేషన్ లో అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ కి మేము బిఎల్ఓ రిజిస్టర్ ఒకటి తయారు చేసి ఇస్తున్నాము. ఈ బిఎల్ఓ గాజువాక దయాల్ నగర్ లో వేంచేసి ఉన్న సాయినాథుని ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే బాబాకు పంచ అమృతాభిషేకం, అన్నాభిషేకం, విశేష హారతులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు. వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చిన్నప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ ఆలయం నిర్మాణం చేసి 18 సంవత్సరాలు పూర్తయి ఇవాళ అలాంటి మహాపర్వదిన రోజుని మనకి శ్రీ 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 శారదాపేట స్వామీజీ వారి ఆశీస్సులతో శక్తి సామర్థ్యాలు వారి యొక్క మహిళలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో సందర్భంలో జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. జనాభా ప్రాతిపదికను మద్యం షాపులను పెట్టడం సిగ్గుసిగ్గంటూ నినాదాలు చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే రద్దు చేసి మద్యాన్ని నియంత్రించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విమల తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా పక్కన పెట్టేసి ఏదో తాగి మరింత చెడిపోయినటువంటి పరిస్థితి, ఆడవాళ్ళపైన అత్యాచారాలు, దాడులు పెరగడానికి కారణమైనటువంటి మద్యాన్ని మాత్రం నియంత్రిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి సంతకం చేసి అధికారంలోకి రాగానే ఆ మాట పక్కన పరిచేసి ఏరు దాటినంత వరకు వాడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న చందంగా ఈరోజు తీసుకొచ్చారు. ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టేశారు. ఎక్కడైతే గుడి బడి ఉన్నాయో జనావాసాల మధ్య షాపులేవి పెట్టమని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అన్ని చోట్ల కూడా షాపులు పెట్టమని జరుగుతున్నది. తాగినటువంటి మైకంలో జీవీఎంసీ 28వ వార్డ్ అల్లీపురం సౌత్ జైల్ రోడ్లో మద్యం షాపు పెట్టే యోచనను వెంటనే విరమించాలని కోరుతూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఒకవైపు చర్చు, మరోవైపు రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి ఉన్నందున ఈ కూడలిలో మద్యం షాపు పెట్టే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త మద్యం విధానం వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మద్యం షాపును అనుమతించమని స్థానిక నాయకురాలు పచ్చిరిపల్లి లక్ష్మి, బీజేపీ నాయకుడు నీలపు రమణారెడ్డి, రాములు హెచ్చరించారు. ఈ మద్యం షాపు ఏర్పాటును విరమించుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఇప్పుడు జనరేషన్ ఎలాగా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే పద్ధతి, అందుకని బార్ పెట్టకుండా చేయించాం. కొత్త అమ్మవారి గుడి ఉంది, ముందున వచ్చి చర్చ్ ఉంది, ఈ పక్కన వచ్చి విద్యోదయ స్కూల్ ఉంది, ఇటేపు వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇటేపు వచ్చి రైల్వే స్టేషన్. ఇలాంటి ప్రాంతంలోని ఇలాంటి మురుగు వాళ్ళలోనే పెడితే ప్రజలు ఉండడానిక సావడానిక వెంటనే ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించి కొత్తగా ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క గాంధీ షాపును రద్దు చేసి ఇక్కడ ప్రజలకు కొత్త జీవో ప్రకారం కనీస వేతనం ఇవ్వాలంటూ విశాఖ పోర్ట్ స్టీవ్డోర్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పందిమెట్టలోని రీజనల్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పోర్టు పరిధిలో 100 కంపెనీల్లో సుమారు 7,000 మంది డ్రైవర్లు, క్లీనర్లు, ఆపరేటర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. వీరికి కనీస వేతనం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 11,900 రూపాయలుగా నిర్ణయించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. కానీ విశాఖపట్నం పోర్టులో 5,000 నుంచి 10,000 మధ్య ఇస్తా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు కనీస వేతనాలు ఇవ్వమని చెప్పేసి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే లీవ్స్ సంబంధించి మొత్తం సంవత్సరంలో 57 సెలవులు ఇవ్వాలి. కానీ పోర్టులో 3, 4, 5, 6 సెలవులు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా ఈరోజు సెలవులు ఇవ్వట్లేదు. సెలవులకు పని చేయించుకుంటే ఓటీ ఇవ్వాలి. ఓటీ
కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శ్రామిక శంకరావం పేరిట జూలై 3న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. సుజాతానగర్ సీటు కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ పి వెంకటరెడ్డి మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కార్మికులంతా మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నేతలు అప్పలరాజు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గత 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు ఉన్నారు, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే పర్మనెంట్ ఉద్యోగి చేస్తున్న పనులే ఈ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి సమాన వేతనాలు ఇవ్వాలి. 2 రకాలు 3 రకాల వేతనాలు. హెడ్లైన్స్ మరోసారి. ఐసీడీఎస్ లో జరుగుతున్న అవినీతిపై గలమెత్తిన జెడ్పీటీసీలు. నాసిరకం కోడిగుడ్లు పంపిణీపై ఆందోళన, విచారణ చేయిస్తామన్న పీడీ చిన్మయదేవి. భారీ వర్షాలతో భయం గుప్పట్లో కొండవాలు ప్రాంత వాసులు. కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల మైక్ ప్రచారం. గిరి ప్రదక్షిణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం. ఫిషింగ్ హార్బర్లో కూలిపోయిన ఎగుమతి కేంద్రం షెడ్డు. తప్పిన ప్రమాదం పోర్టు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మత్స్యకారుల ఆందోళన. యాంథ్రాక్స్ రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన వైకాపా నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.